వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రతి కల్చర్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ ఉన్నారనుకోండి, అమ్మలో లోటుపాటు ఉందని పక్క అమ్మని మన అమ్మ అనుకోం. అలాగే మన లోటుపాట్లు ఉంటే వాటిని మనం కరెక్ట్ చేయాలి. మనం వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి పూజ చేస్తున్నారు అనుకోండి, ఆ ముందు ఎలా పడితే అలా పాటలు పాడడం, ఎలా పడితే అలా డాన్స్ చేయడం, అవి మనం కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే కల్చర్ బాగుంటుంది. అంతేగాని ఆ కల్చర్ పూర్తిగా సున్నాను అనుకోవడం అనేది పూర్తిగా కరెక్ట్ పద్ధతి కాదనమాట. మన కల్చర్ మనం కరెక్ట్ చేయాలి. ఒక స్టూడెంట్ చదవట్లేదు అనుకోండి, వాడిని బాగు చేయడానికి ట్రై చేయాలి, కానీ వాడు వదిలేయం కదా. అదనమాట కల్చర్ కూడా అలాంటిదే. మనం దాన్ని కరెక్ట్ చేయడానికే ట్రై చేయాలి. అది విద్యలు చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. కాబట్టి దయచేసి పాటిస్తారని, లోతు అర్థం చేసుకుంటారని ట్రై చేస్తాను.